ఇక్కడికిలాగా మనం మంచు కురవడం కాదు, అక్కడ తెల్లని మంచుగడ్డల్లా కురుస్తుంది. అలాంటి ప్రాంతాల్లో సువార్తకు వెళ్ళినప్పుడు చాలా కష్టం అవుతాయి. అక్కడ సామాన్యంగా కింద రోడ్డు వేసి అన్నీ కూడా మూయబడతాయి. పైనుంచి హెలికాప్టర్లో మాత్రమే, ఎయిర్ క్రాఫ్ట్లో మాత్రమే అక్కడికి తీసుకువెళ్తూ ఉంటుంది ప్రభుత్వం. ఒకవేళ కొంచెంగా మంచు పడతా ఉంటే అక్కడ బస్సు నడపడానికి చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఉంటారు. ఎవరికి పడితే వాళ్ళకి బస్సు ఇవ్వరు, ఎందుకంటే అక్కడ చాలా ప్రత్యేకంగా నడపాలి. ఈ బస్సును నడిపేటప్పుడు ఎక్కడైతే మనం ఆపాలనుకున్నామో అక్కడికి వెళ్ళక ముందు చాలా దూరం ఉండగానే ఆ బస్సుని కంట్రోల్ చేసుకుంటూ బ్రేక్ చేయాలి. అలా నెమ్మదిగా చేసుకుని అప్పుడు మాత్రమే బస్సును ఆపాలి. ఒకవేళ అలా కాదని ఏదైనా ఒక్కసారి బ్రేక్ చేశాడంటే సడన్గా వెంటనే ఆ బస్సు స్కిడ్ అయి లోయలో పడి మొత్తం బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు. ఆ రోజు కూడా బస్సు చాలా చక్కగా నడుపుకుంటూ డ్రైవర్ తీసుకొస్తున్నాడు. బస్సులో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రయాణికులందరితో పాటు ఆ బస్సు వెళుతూ ఉంటే దేవుని బిడ్డలారా, ఆ బస్సు ఆగాల్సినటువంటి స్టాప్ అక్కడ ఇంకా చాలా దూరంలో ఉంది. ఈ డ్రైవర్ నెమ్మదిగా కంట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక చిన్న పిల్లాడు అతడు ఏం చేస్తున్నాడంటే, బాబు కూర్చో. ఒక చిన్న పిల్లాడు ఆ బస్సుకు ఎదురుగా ఆడుతూ నవ్వుతూ పరిగెత్తుకుని వచ్చేస్తున్నాడు. బస్సును చూసుకోలేదు, బస్సుకి ఎదురుగా వచ్చేస్తున్నాడు. ఈ డ్రైవర్కి చెమటలు పడుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు, చేతులు వణుకుతున్నాయి. బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని చూస్తున్నారు. డ్రైవర్కి ఏం చెప్పడానికి వీళ్ళ దగ్గర మాటలేదు. ఇప్పుడు ఉన్నది ఒకటే, ఆ బస్సుని బ్రేకు వేసి మనందరినీ లోయలోనికి పడేస్తాడా, మనందరినీ కాపాడడానికి ఆ బస్సుని ఆ పిల్లాడి మీద నుంచి పోనిచ్చి సేఫ్గా మనల్ని ఎదరికి వెళ్ళి బ్రేక్ చేసి ఆపుతాడా? ప్రియులరా, సమయం దగ్గర పడిపోతుంది. పిల్లాడు ఇంకా వేగంగా వస్తున్నాడు, చేతులు వణుకుతున్నాయి, ఇకేం చేయాలో అర్థం కావడం లేదు. అలాగే చూస్తూ ఉన్నారు. ఈలోపు డ్రైవర్ కళ్ళు మూసుకుని ఆ పిల్లాడి మీద నుంచి పోనిచ్చేశాడు. కొంచెం ఎదురుకు వెళ్ళి బ్రేక్ వేసి అక్కడ ఆపిన వెంటనే గబగబా దిగి ఆ వెనుకున్న ఆ పిల్లాడు అప్పటికే టైర్ల కింద పడి నలిగి చచ్చిపోయాడు. ఆ పిల్లాడి శవం దగ్గరికి వెళ్ళి అతడు ఏడుస్తూ ఉంటే బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అంటున్నారు, అయ్యా, నువ్వు మమ్మల్ని కాపాడడానికే కదా ఈ అబ్బాయి మీద నుంచి నువ్వు పోనిచ్చి చంపేశావు. మేమెవ్వరిమి పోలీసులకు చెప్పము, పద వెళ్ళిపోదాం, వాళ్ళు రాకముందే మనం వెళ్ళిపోదాం పదా అన్నారు. ఇక ప్రియులారా, అతని చేయి పట్టుకుని లాగుతున్నారు, మా అందరి ప్రాణాలు కాపాడావు, మేమెవ్వరికి చెప్పం, పదా వెళ్ళిపోదాం అంటుంటే అప్పుడు ఆ వ్యక్తి డ్రైవర్ అంటున్నాడు, ఎక్కడికయ్యా వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళేది? చనిపోయిన ఈ పిల్లాడు నా ఒక్కగానొక్క కొడుకయ్యా, నాకున్న ఒక్కగానొక్క కొడుకయ్యా. డాడీ, ఈరోజు మీరు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నాకు చాక్లెట్ తెమ్మన్నాడు, క్రికెట్ బ్యాట్ తెమ్మన్నాడు. చూడండి అయ్యా, నా డ్రైవింగ్ సీట్ పక్కన ఆ సంచులు అవన్నీ ఉన్నాయి. వాడు సంతోషాన్ని ఉండబట్టలేక నన్ను ఎదుర్కోవడానికి వచ్చాడు. మరి నీ కొడుకను నువ్వు గుర్తుపట్టలేదా? నా కొడుకును గుర్తుపట్టలేనా నేను తండ్రిని? మరి గుర్తుపట్టిన తర్వాత ఏం చేశావు? నా కొడుకుని గుర్తుపట్టాను, నా కొడుకు నా కొడుకే వస్తున్నాడని నేను గుర్తుపట్టాను, నా కొడుకు తెమ్మన్నవన్నీ తీసుకొని వచ్చాను. ఆ ఒక్క కొడుకుని నేను కాపాడుకోవాలనుకుని నా కొడుకుని బ్రతికించుకుని ఉంటే గనక ఈ రోజున మిమ్మల్ని అందరూ కూడా లోయలో పడి చచ్చిపోయేవారు. మీ అందరి ప్రాణాలను కాపాడడానికి నా ఒక్క కుమారుణ్ణి నేను బలిగా అర్పించవలసి వచ్చింది. ఒకసారి అలా వెనక్కి బస్సులోకి చూశాడు. ప్రియులరా, ఆ కిటికీ దగ్గర కూర్చుని ఇంకా సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ కాలుస్తూనే ఉన్నాడు.
మ్యూజిక్ వినేవాడు మ్యూజిక్ వింటూనే ఉన్నాడు. పరిహాసం చేసుకుంటూ చీట్ల పేకాడేవాడు ఆడుతూనే ఉన్నాడు. నీకు తెలీదు నువ్వు బ్రతికి ఉన్నావంటే నిన్ను కాపాడడానికి నా కొడుకు బలి అయిపోయాడని. నీకు తెలీదు సర్వమానవాళి కూడా పాపమనే రోగము చేత అందరూ కూడా మరణమైపోవలసి ఉండగా ఆ పాప శాపము నుంచి కాపాడడానికి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి కల్వరిలో నీకు బదులుగా నాకు బదులుగా నీ స్థానమందు నా స్థానమందు ఆయన తన రక్తమును చిందించుట వలన